హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కలిగించే వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే హైకోర్టు తుది తీర్పు అన్ని శాఖల ఉద్యోగులకు 3 నెలల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు అందించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించింది. 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదోన్నతులు చేపట్టలేదని ప్రభుత్వంపై ఆక్షేపణలు వ్యక్తం చేయడంతో తాజా ఉత్తర్వులు విడుదలయ్యాయి. హైకోర్టు తాజా ఆదేశాల్లో ముఖ్య అంశాలు: 3 నెలల్లో పదోన్నతులు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు జరిగిన పదోన్నతుల గుణాంకాలు గణాంకాలు అందజేయాలి. రిజర్వేషన్ కారణంగా ప్రభావితమైన ఇతర ఉద్యోగుల పదోన్నతులను కూడా ఒకేసారి పూర్తి చేయాలి. ప్రభుత్వం తన చర్యలపై నివేదికను హైకోర్టుకు సమర్పించాలి. ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల స్పందన. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని శాఖల క్యాడర్లకు పదోన్నతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా రిజర్వేషన్ ప్రామాణికత, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు హైకోర్టు తీర్పును స్వాగతించాయి. చిరకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి మరియు అడ్డంకులు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతులు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని శాఖల్లో పదోన్నతులు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్ పాలసీ మార్పుల కారణంగా ప్రమోషన్ ప్రక్రియ లోపించింది. కోర్టు తీర్పు అమలుకు సమయం తక్కువ. ప్రభుత్వం 3 నెలల్లో పదోన్నతులను అమలు చేయాలి, కానీ అధికారిక ప్రక్రియల వల్ల ఆలస్యమయ్యే అవకాశమూ ఉంది. కొత్త నిబంధనల అవసరం. రిజర్వేషన్ పాలసీ, సీనియారిటీ, ఖాళీల లెక్కింపు వంటి అంశాల్లో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏం జరగబోతోంది అంటే, ప్రభుత్వ శాఖల్లో తక్షణంగా ఖాళీల లెక్కింపు నివేదిక సమర్పణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కార్మిక సంఘాల సమావేశం ద్వారా ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇవ్వవచ్చు. పదోన్నతులు, రిజర్వేషన్ ప్రభావిత ఉద్యోగులకు కలిగించే ప్రయోజనాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఉద్యోగుల కోసం ముఖ్యమైన సూచనలు: స్వీయ అర్హతను పరిశీలించుకోవాలి. తమ పదోన్నతి ప్రాసెస్లో ఉందో లేదో అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలి. అర్హత కలిగిన ఉద్యోగులు తమ వివరాలను సమర్పించుకోవాలి. యూనియన్ల మార్గదర్శకాలు పాటించాలి. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రక్రియలో భాగస్వామ్యం కావటం మంచిది. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. అందువల్ల పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు అప్డేట్ కోసం అయితే సంసిద్ధంగా ఉండాలి అని మనవి.